నువ్వు మంచిగా మాట్లాడితే బాగుంటది, అర్థమవుతుందా? హలో, మంచిగా ఇదేం మాట్లాడతారా? నువ్వేం చెప్పినావు? నువ్వు ఎందుకు టెలికాలింగ్ అసలు యాప్ అంటే ఫోన్, నువ్వు 27,000 ఒక్క అని నిమిషం. పెట్టినావు అంటే ఇది నీకు టీవీని. ఓకే, స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తాను. రికార్డ్ చేసి నీకు మాట్లాడు, మూస కాసేపు వస్తుంది. మాట్లాడు. నీకు మాట్లాడు, లైవ్ పెట్టు, లైవ్ పెట్టు, లైవ్ పెడతా ఇప్పుడు. లైవ్ పెట్టు. ఏం చెప్పినావు చెప్పు. నీ పేరేం పేరు? నువ్వు చెప్పు, నీ పేరు ఏం పేరు చెప్పు. నువ్వు కాల్ చేసి నాకు నీ పేరు పేరేం అడుగుతున్నావు పేరు? ఏంటి? నువ్వు జాబ్ ఏంది పెట్టినావు? ఇక టెలికాలింగ్ 27,000 అని పెట్టినావు. ఓకేనా? అవును, నేను కంపెనీ ఇస్తాను, పేరు నువ్వు జాయిన్ తెలియదు. అవ్వు. ఓకేనా? అంటే నువ్వు జాయిన్ అవ్వు, నేను జాబ్ ఇస్తాను. అంట, ఇన్బౌండ్ కాల్స్ అంట, ఏదో అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఎంత కట్టాలి అప్లికేషన్ ఫీజు? $399 కట్టాలి. 300, 900. తర్వాత ఎంత కట్టాలి? తర్వాత నీకు జాబ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత నువ్వు ట్రైనింగ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆ? జాబ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత నువ్వు ట్రైనింగ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకేనా? 300 గతి లేక నా కంపెనీలో జాబ్ ఆ? నువ్వేం చదువుకున్నావు నువ్వు? ఫిట్టింగ్ చేయడానికి తెలియదు. ఒక ఎవరు నిమిషం, ఇట్లా జాబ్ నువ్వేం చదువుకున్నావు? అంటే నువ్వేం చదువుకున్నావు? నేను MBA 2010. ఓకేనా? 2000 అప్పుడు కంప్లీట్ చేసి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తానా? ఒరే లపుడుగా, నేను ఆల్రెడీ నీతో ఒక నిమిషం. గా 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. ఓకేనా? నాది సరే, నీకు 15 ఏళ్ళు, నాకు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. మీడియా ఛానల్. నీ అయితే ఛానల్ రన్ చేసుకో, నాకెందుకు ఫోన్ చేసి తలకే తింటావు? స్కామ్ చేస్తున్నావు, జనాలు మోసం ఫ్రాడ్ చేస్తున్నావు. సరే, స్కామ్ చేస్తున్నాను అనుకో, ఓకేనా? నీకేం నచ్చితే అది అనుకో. ఊరికి ఎందుకు ఫోన్ అంటే చేస్తావు? 300 కట్టిన తర్వాత మళ్ళీ 10,000 కట్టు, మళ్ళీ జాబ్కి ట్యాక్స్ కట్టు, అది కొట్టు, ఇది కొట్టు, ఇది కట్టు, అది కట్టు. అదంతా నీకు చెప్పానా? నీకు అదంతా కట్టా నీకు చెప్పానా? నీకు చెప్పకపోతే ఏంది జాబ్? హాయ్ ఫ్రెండ్స్, ఇతను టెలికాలింగ్ జాబ్ 27,000 పెట్టాడు. ఏంటంటే ఆయుర్వేదిక్ అంట, కంపెనీ లేదు, ప్రోడక్ట్ నేమ్ లేదు, ఫేక్. ఇప్పుడు ఏమన్నాడు వీడు? 399 అంటాడు. అది కట్టిన తర్వాత మళ్ళీ ఇంక 10,000 అంటాడు, 20,000 అంటాడు. తెలుగు వాళ్ళే ఇంత స్కామర్స్ ఉన్నారు, జాగ్రత్త. అర్థమవుతుందా? జాబ్ కోసం పోయి లక్షలు పోగొట్టుకోకండి.